మురళీకృష్ణ గారు కానీ, తుళ్ళూరు పోలీసు వారు కానీ ఎంత దారుణంగా వేధిస్తూ ఉన్నారంటే, నన్ను నా కుటుంబాన్ని ఎంత దారుణంగా వేధిస్తూ ఉన్నారంటే, నెల రోజుల నుంచి పోలీసు వాళ్ళే రౌడీల్లాగా రిక్కీ నిర్వహించి నేను ఇంటి బయట తిరగటానికి కనీస స్వేచ్ఛ లేకుండా, ఒక దళిత నాయకుడైనటువంటి నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉండగాని నన్ను ఎంత మానసికంగా వేధిస్తూ ఉన్నారంటే, రౌడీల్లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళకి డ్రెస్సులు ఉండవు, నాకు నోటీస్ ఇవ్వరు. నేను చెప్తా ఉన్నాను, ఏదైనా నా మీద కేసు ఉంటే నేను సహకరిస్తాను, నాకు నోటీస్ ఇవ్వమని చెప్పి చెప్తుంటే వితౌట్ నోటీసు, వితౌట్ డ్రెస్సులు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళి భయంకరంగా హింసించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో కనీసం దళితులకి రక్షణ లేకపోవటం అనేది నిజంగా సిగ్గుసేట అనమాట. మీరు చూడండి, నేను గత నెల రోజుల నుంచి వీడియో మాధ్యమాల ద్వారా కూడా చెప్తా ఉన్నాను, నన్ను పోలీసు వాళ్ళు వేధిస్తూ ఉన్నారు, అరాచ్ చేస్తూ ఉన్నారని చెప్తున్నా కానీ అది కూడా పాటించుకోకుండా నన్ను ఈ వీడియో చూడండి, నన్ను ఎట్లా చేశారంటే, ఈ వీడియో చూస్తే పోలీసు వాళ్ళు రౌడీల్లాగా కలబడతా ఉన్నారు నా మీద. నేను నా సొంత పని నిమిత్తం నేను గుంటూరు వెళ్తూ ఉంటుంటే మంగళగిరి టోల్గేట్ దగ్గర నన్ను ఆపి నా కార్ని రౌండ్ అప్ చేసి 3 వెహికల్స్లో వచ్చారు. కనీసం ఒక్క పోలీసు వాళ్ళకు కూడా డ్రెస్ లేదు. అసలు వాళ్ళు పోలీసు వాళ్ళని ఎట్లా గుర్తుపడతాను? నన్ను కారులో నుంచి బలవంతంగా లాగి నన్ను మొత్తం రౌండ్ అప్ చేసి నన్ను పిడుగుద్దులు గుద్ది, నన్ను చూడండి, నా చెయ్యికి దెబ్బ చూడండి, నా చెయ్యికి దెబ్బ మీకు చూపిస్తా ఉన్నా. నన్ను పిడుగుద్దులు గుద్ది నన్ను బలవంతంగా లాగి నా ఫోన్ అంతా పగలగొట్టి నా చెయ్యికి ఎంత ఫ్రాక్చర్ అయిందో చూడండి. అంటే నన్ను బాగా గుద్ది నన్ను కారులో పడేసుకొని ఈడ్చుకొని వెళ్ళారు. కనీసం నన్ను అరెస్ట్ చేశారనేటువంటి విషయాన్ని కనీసం నా కుటుంబ సభ్యులకు చెప్పలేదు. నా భార్య బిడ్డలకు కానీ, కనీసం నా తల్లిదండ్రులకు కానీ ఎటువంటి సమాచారం లేదు. వాళ్ళు ఎవరి ద్వారానో తెలుసుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే 24 గంటలు నన్ను లాకప్లో పడేసి, కనీసం రాత్రి అంతా నిద్రపోవటానికి కనీసం ఒక దుప్పటి ఇవ్వమని అడిగినా కానీ కనీసం దుప్పటి ఇవ్వకుండా, రే దుప్పటేంద్ర నా కొడక, ఏంట్రా నీకు దుప్పటి చెందిర నా కొడక అని చెప్పి ఇష్టానుసారంగా బూతులు తిడుతూ, కనీసం నన్ను మా అమ్మ నాన్న వస్తే కనీసం పలకరించడానికి కూడా కనీసం అవకాశం లేకుండా చేశారు. నన్ను తీసుకెళ్లి దోమల్లో పడేసి ఇష్టానుసారంగా నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడటం చేశారు. వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే, నువ్వు అమరావతి గురించి మాట్లాడటానికి వీల్లేదు. అమరావతి గురించి మాట్లాడాల్సిన అవసరం నాకేముంది సార్? అమరావతిలో ఉన్నటువంటి లోపాల గురించి, లేకపోతే అమరావతిలో ఉన్నటువంటి అవినీతి గురించి మాట్లాడతాను తప్ప అమరావతి గురించి నేను మాట్లాడినంటే, అమరావతి గురించి నువ్వు మాట్లాడేందరు నా కొడక, అసలు అమరావతి గురించి నిన్నెవరు మాట్లాడమన్నారు అని చెప్పి నన్ను ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టడం. వాళ్ళు చేస్తున్నటువంటి నన్ను ఈరోజైతే నన్ను ముసికేసి, అంటే చూడండి, అసలు నేను ఒక దళితుడిని, కనీసం నా మీద క్రిమినల్ కేసులు ఏం లేవు, నా మీద ఉన్న కేసులన్నీ కూడా జస్ట్ సోషల్ మీడియా కేసులు. నన్ను ముసికేసి పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టి నేనేదో నల్లగొట్ట నాకు ముసికేసినటువంటి వీడియో కూడా ఉంది. ఇట్లా ముసికేసి నేనేదో క్రిమినల్ యాక్టివిటీస్ చేశానని చెప్పి నేనే ఇష్టం వచ్చినట్టుగా నా మీద ఉన్న కేసులన్నీ కూడా అన్నీ కూడా సోషల్ మీడియా కేసులు అనమాట. నేనేదో ఒక రేపిస్ట్ లాగా, ఒక మటరిస్ట్ లాగా, లేకపోతే నా మీద ఏదో పోక్సో కేసులు ఉన్నట్టుగా నన్ను తీసుకొని వెళ్ళి నన్ను అట్లా చిత్రీకరించడం, నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టడం. ఈరోజైతే నన్ను పోలీస్ స్టేషన్కి దాదాపుగా 25 మంది కానిస్టేబుళ్ళు, 2 సిఐలు, 4 ఎస్ఐలు నన్ను ఏదో ఒక భయోందోళనమైనటువంటి వాతావరణంలో నేనేదో ఒక తీవ్రవాదిలాగా నన్ను తీసుకెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి హెరాస్మెంటు. నేను ఒకటే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, నన్ను అరెస్ట్ చేసినటువంటి విధానం కానీ, లేకపోతే మా కుటుంబ సభ్యుల్ని కనీసం ఇంటిమేషన్ ఇవ్వకోకుండా 24 గంటలు వాళ్ళు వేధించినటువంటి విధానం మీద ఖచ్చితంగా నేను ఈరోజు నాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. ఈరోజు నాకు బెయిల్ రావటం కూడా జరిగింది. పోలీసు వాళ్ళు నాకు బెయిల్ రానికుండా చేయాలని చెప్పి విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఇంకో విషయం ఏంటంటే, అసలు నాకు ఇప్పుడు కొత్తగా ఏ కేసు లేదు, ఒక్క కేసు కూడా లేదు. పాత కేసుల్లో నాకు ఆల్రెడీ నోటీసులు ఇచ్చినటువంటి కేసుల్లో మళ్ళీ ఆ నోటీసులు తీసి పారేసి అంతా వాళ్ళ చేతుల్లో అధికారం ఉందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుందంటే, అసలు ఎస్సీలు అనేటువంటి వాళ్ళని ఏ విధంగా చేయాలి అంటే, ఇప్పుడు క్రాంతి కుమార్ని పోలీసు వేధింపుల వల్ల ఎలాగ మరణించారు, లేదా సాయి కృష్ణని ఎట్లాగ అరెస్ట్ చేసి చంపారు, అట్లాగే అరెస్ట్ చేసేటువంటి విధానం అన్నమాట. ఆల్రెడీ నోటీసులు ఇచ్చినటువంటి కేసులు వాళ్ళ చేతులు అధికారం ఉంది కదని చెప్పి ఆ నోటీసులు తీసి పక్కన పడేయటం, మళ్ళీ కొత్తగా సెక్షన్లు ఆల్టర్ చేయటం, మళ్ళీ నాన్ అవైలబుల్ సెక్షన్స్లో పెట్టడం, మళ్ళీ తీసుకెళ్ళి అరెస్ట్ చేయటం.
ఇలాంటి పద్ధతి చేస్తా ఉన్నారు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను, మీరేదో కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తే, మమ్మల్ని ఏదో అణిచివేయాలని చూస్తే, లేకపోతే మా స్వేచ్ఛను హరించాలని చూస్తే, మా గొంతు నొక్కాలని చూస్తే, నేను ఒకటే చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వంలో దళితులకు కనీసమైనటువంటి రక్షణ లేదు. మీరు ఇలాంటి దుశ్చర్యలు చేస్తే, ఇలాగే దళితులను వేధించాలని చూస్తే మా వాయిస్ కానీ లేకపోతే మా యాక్టివిటీస్ కానీ రెండంతలు పెరుగుతాయే తప్ప తగ్గేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ కూటమి కానీ పోలీసు వారికి కానీ నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా డిఎస్పి, నేను ఒకటే చెప్తున్నాను, ఆయన అవినీతికి మేము అడ్డొస్తా ఉన్నామని చెప్పి, ఆయన ఎస్ఐండ్ ఫైల్స్లో విపరీతంగా అవినీతి చేస్తా ఉన్నాను, అవినీతికి నేను అడ్డొస్తా ఉన్నాను, నేను దళిత వాయిస్గా మారానని చెప్పి నన్ను అరెస్ట్ చేసి నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ప్రతిదీ కూడా చట్ట ప్రకారం మేము ముందుకెళ్తాము. ఇప్పుడు ఈ రోజు జరిగిన కేసు కానీ గతంలో జరిగిన కేసులు కానీ ప్రతిదీ కూడా హైకోర్టుని మేము అప్రోచ్ అవుతాము. వీళ్ళు కనీసం హైకోర్టు గైడ్ లైన్స్ కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ఏవీ పాటించట్లేదు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ పోలీసు వాళ్ళ వ్యవహారం లీగల్గా ఫైట్ చేసి వీళ్ళందరి వ్యవహారం తేలుస్తానని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను.